హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నేను సాయంత్రం టైంలో బయలుదేరేసి క్రేజీ రెసిపీస్ మాదిరిగా తెలుసు కదా మీ అందరికీ. సో వాళ్ళ ఇంటికి నాకు ఆ రోజు ఫ్రైడే పూజకి ఇన్వైట్ చేశారనమాట. వెళ్ళేసరికి చాలామంది వచ్చి ఉన్నారు ముత్తైదువులంతా. సో వీళ్ళందరూ కూడా లలిత సహస్రనామం చదువుతుంటే ఒక మంచి డివైన్ పవర్ లాగా అనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకొక స్పెషాలిటీ చెప్తానండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది చూడండి, ఫస్ట్ ఎడమ చేతి పక్కన మధ్యలోకొచ్చారు గదా! ఆవిడైతే ఎన్ని మంత్రాలు చదివారంటే అసలు నాన్ స్టాప్‌గా చదువుతూనే ఉన్నారు. ఇది వచ్చు, ఇది రాదు అని గాదు. ఒక మంచి అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేశారు. అంటే ఎవరో ఒకళ్ళు ఉండి తీసుకెళ్తేనే గదా మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. సో ఎన్ని చదివారంటే సుందరకాండ చదివారు, మళ్ళీ లలితా సహస్రనామం చదివారు, మణిద్వీప వర్ణన చేశారు. మళ్ళా రాముడి మంత్రాలు ఇలా ప్రతీదీ ఆవిడ నోటికొచ్చిన మళ్ళీ అన్ని దేవుళ్ళ గాయత్రి మంత్రాలు మొత్తం చదివారనమాట. చాలా చాలా జరిగింది. అక్కడే మరొక యూట్యూబర్‌ని కూడా కలిసానండి. అశ్వినీస్ కిచెన్ అశ్విని గారిని. సో తనతో కూడా మాట్లాడి మేము పూజ అంతా అయిపోయిన తర్వాత కలుసుకొని మాట్లాడి డిన్నర్ చేసుకొని ఇక ఎట్ ఏ టైమ్ బయలుదేరామనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం 1:00 అవుతుంది. సో వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేశాను అండ్ ఇప్పుడు వంట చేయాలి. ఇక్కడ ఏమేమి పెట్టానో చూపిస్తాను ఉండండి. ప్రెజెంట్ అయితే ఒక గ్లాస్ చియా సీడ్స్ వాటర్ తాగాను. ఇవి సాయంత్రం కోసం ఉంచాను ఇక్కడ పక్కన. మొన్న పెరుగు చూసుకోలేదు తోడు, అందువల్ల మళ్ళీ పెరుగు తెప్పించాను పాలు తోడేసుకోవడానికి. సో ఈ విషయం పక్కన పెడితే ఇంకా ఇవాళ కిచెన్లో ఏం చేస్తున్నానో చూపిస్తానండి. ఈవినింగ్ కొంచెం జ్యూస్ చేసుకున్నాను, గ్రేప్స్ పెట్టాను. ఇది వచ్చేసి పాల మీద మేగడ. ఎందుకు అనేది మీకు ఇప్పుడే చెప్తా. ఆల్రెడీ ఇక్కడ మా హస్బెండ్ వరకు రైస్ పెట్టేశాను. సాయంత్రం డిన్నర్కి చనా నానపెట్టాను. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే చాలా పనులు ఉన్నాయి. మార్నింగ్ దోశ చేశాను. సో ఈ ప్యాన్ చాలా బరువుగా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టాలి. అండ్ ఈ బాండిలో లైట్గా ఆయిల్ తోటి పల్లీలు అవి ఫ్రై చేసి చట్నీ చేశాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కర్రీకి దేనికైనా ఉపయోగపడుతుందని ఉంచాను. నేను పొద్దున పాలు తీసుకున్నవి కాచాను. ఇవి కొంచెం లైట్గా కాచి తోడు పెట్టేస్తే ఈ మొన్నటి పాలు కొద్దిగా ఉన్నాయి. కాఫీ తాగుదాము అవసరమైతే అన్నట్టు ఉంచాను, కానీ వద్దులే అని చెప్పేసి పెట్టేశాను. మొత్తం తోడేసేస్తే పెరుగు కంటే కూడా మజ్జిగ ఆర్ పెరుగు తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్లే. కాఫీ ఆర్ టీ తాగామనుకోండి షుగర్ వెళ్తుంది బాడీలోకి. సో కొంచెం షుగర్ తగ్గించాలి అంటే మనం కాఫీ టీలు మానేయాలి. సో కొంచెం తక్కువగా కాస్త రొటీన్ అనేది చేంజ్ చేశాను. చెప్తాను మీకు నిదానంగా అన్నీ. సో ఇందులో పాలు తీసేసి మనం ఫస్ట్ తోడైతే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఒక ఎగ్ ఉంది కదా, సో దీన్ని సపరేట్గా మనము ఉడికిచ్చే పని లేకుండా రైస్ కుక్కర్లో వర్క్ అవుతుంది కదా. సో జస్ట్ ఈ ప్లేట్ మీద ఇలా పెట్టేస్తే చాలు, ఆ ఆవిరికి అది మంచిగా ఉడికిపోతుంది. పాలు గోరువెచ్చగా అయితే చాలు. గోరువెచ్చగా అయ్యాయి. ఇవి ఆఫ్ చేసేసి ఈ గిన్నెలో పోసేద్దాం మనం. అంతేనా, ప్యాకెట్ కర్డ్ భలే గట్టిగా ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది. కాకపోతే ఎందుకులే మనం ఫ్రెష్గా చేసుకున్నది బెటర్ కదా అని చెప్పేసి ఎప్పుడన్నా తోడు ఇబ్బంది అని అనిపించినప్పుడు ఒక ప్యాకెట్ తెప్పించి మళ్ళీ పాలతోటి తోడేస్తాను అనమాట. సో ఇవాళకి ఇది సరిపోద్ది. ఈ కాచిన పాలు ఇవన్నీ తోడు పెట్టేసుకుంటే రేపటికి ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడప్పుడు తప్పదులేండి. సో ఇవి ఇంత పెద్ద పెద్ద గిన్నెల్లో కంటే జాగ్రత్తగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసామంటే మజ్జిగ అవసరమైతే వేరే గ్లాస్లో చేసుకోవచ్చు. కాస్త లైట్గా కలుపుదాము. చక్కగా సాయంత్రాన్ని తోడుకుంటుంది. మంచిగా పెరుగు తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది.
యెస్. అంటుకోకుండా కరెక్ట్ పర్ఫెక్ట్‌గా పెట్టామనమాట ఇప్పుడు. సాయంత్రానికి ఇగోండి కాబూలి చనా ఇవి నానబెట్టాను. ఈవినింగ్‌కి నానతాయి కదా ఉడకపెట్టుకొని తినాలి. ఈ రోజు నుంచి మీకు మంచి మంచి హెల్తీ రెసిపీస్ వస్తూ ఉంటాయి. సో కంటిన్యూగా ఈ రోజు నుంచి వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకండి. జర్నీలో మనకి యూజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఈ కట్లరీ సెట్ ఒకటి తీసుకున్నాను. అంటే సూప్స్ చేసిన, రైస్ పెట్టుకోవడానికైనా, తక్కువ అన్నం తినడానికి. అన్నం ప్లేట్ ఏమో పెద్దగా ఉంటుంది, దాంట్లో అన్నం పెట్టుకుంటే ఎక్కడో కొంచెం పెట్టుకున్నట్టు ఉండిద్ది. అలాంటి టిఫిన్ ప్లేట్ తీస్తే అదేమో ఫ్లాట్గా ఉంటుంది, ఇట్లా కలుపుకుంటూ ఉంటే అటు ఇటు పడిపోద్ది. ఏ గోల లేకుండా ఒక చిన్నది ఇలాంటిది అనుకోండి, కొంచెం రైస్ కొద్దిగా, అంటే మనం పెట్టుకుంటే నిండుగా ఉండాలి ప్లేట్, ఎక్కువ తిన్న ఫీల్ రావాలంటే ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలన్నమాట. బట్ నేను ఇంకొంచెం కాస్త అంత వెడల్పు ఇంకొద్దిగా వచ్చి ఉంటే బాగుండు అంటున్నాను. కానీ ఏం చేస్తాం, ఒక టిఫిన్ ప్లేట్ అంత సైజే వచ్చింది, పర్లేదు. ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం, ఇప్పటికే పెట్టుకోవడానికి ఎక్కడ వస్తువులకి ప్లేస్ లేదు, ఇంకా వచ్చిన వాటిని హ్యాపీగా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కట్లరీ క్లీన్ చేసేస్తాను. డిష్ వాషర్లో చక్కగా మంచిగా ఎలా డ్రై అయిపోయిందో చూడండి నీట్గా. ఇవి కడగాలంటే ఎంత జాగ్రత్తగా తోమాలో అసలు, సుకుమారంగా. మెయిన్గా సబ్బుతోటి ఏమీ ఉండదులేండి, కాకపోతే కొత్తది కదా, ఫస్ట్ టైం వాడేటప్పుడు కొంచెం మన చేతితో జాగ్రత్తగా తోముకుంటే నీట్గా ఉంటుంది. ప్లేట్స్ కంటే కూడా బౌల్స్ బాగున్నాయి. సఫిషియంట్ రైస్ పడుతుంది మనకు కడుపుకు నిండే అంత రైస్. అంత కొంచెమా అని అనకండి, అంత కొంచెమే తినాలి. వయసు పెరిగాక తగ్గించుకోవాలి కదా, అంతే. సో ఇవి డిష్ వాషర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్. ఇప్పుడు మనం యూజ్ చేయాలి కాబట్టి ఫుడ్ రెడీ అయ్యాక నేనే కడిగేస్తున్నాను. ఈ గాజు సామాన్ అన్న, కట్లరీ ఐటమ్స్, పింగాణివన్నా నాకు ఎంత ఇష్టం అంటే, అవైతే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఇవేమో ఇలా కలర్ఫుల్గా ఉంటాయి. డైలీ వేర్గా అంటే ఇవ్వండి ఈ స్టీలే, మనలాంటి ఇండియన్స్కి ఇవి మాత్రమే ఆగుతాయి. అప్పుడప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోండి. సో ఫర్ వన్ పర్సన్ అండ్ ఫర్ అనదర్ పర్సన్. జాగ్రత్తగా పక్కన పెట్టి ఇక్కడ పని చేసుకుందాం ఇప్పుడు. ఈరోజు నా లంచ్ వచ్చేసి సొరకాయ చపాతి. సో చపాతీని రెగ్యులర్ చపాతీలా కాకుండా సొరకాయ చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మమ్మీ కొనిచ్చింది ఇది, అల్యూమినియంది. ఇదైతే బెస్ట్ మనకి. మిక్సీ పట్టేసాం అనుకోండి వాటర్గా వచ్చేస్తుంది, అందుకని కొంచెం తురుములాగా వేసుకుంటే బాగుంటుంది. యా, ముందైతే గోధుమ పిండిని న్యూ స్టైల్లో మనం జల్లించేద్దాం. ఇది ఒక కొత్త మెథడ్, రీసెంట్గా చూసాను అనమాట. ఇలా చేస్తే అటు ఇటు పడకుండా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కరెక్ట్గా మనం చల్లించేది గిన్నె లోపలికున్నా కూడా పడదు. సో కరెక్ట్గా దానికి సరిపడా బౌల్ తీసుకున్నా కూడా మన పని తక్కువ అవుతుంది. లక్కీగా ఈ జల్లించేది నాకున్న ఈ స్టాండింగ్ మిక్సర్ బౌల్ కరెక్ట్గా ఉంది సైజు. హ్యాపీగా కింద పడకుండా ఇలా అన్నామంటే మంచిగా జల్లిచ్చేస్తుంది. రోజు ఒక 2 చపాతీలే కాబట్టి జస్ట్ ఈ కొంచెం పిండే వేసుకున్నాను. దీంట్లో ఇక ఉప్పు గిప్పు వేసేది ఏం లేదు. దీంట్లో ఈ తురుము వేసేద్దాం, ఎక్కువ అవుతుందేమో నాకు తెలిసి.
ఎక్కువైతే మళ్ళీ కాస్త పొడిపిండి వేసేసి కలిపేద్దాంలేండి. మనకి ఇలా కలిపితే ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది కదా, సో అందుకని మిక్స్ చేస్తున్నా. దీన్ని మన ఆయుధం ఉంది కదా మిక్సర్, స్టాండింగ్ మిక్సర్, దానికి పెట్టేద్దాం పదండి, ఎందుకు ఇంత కష్టపడ్డా. ఈ అగారో స్టాండింగ్ మిక్సర్ తెచ్చుకున్న దగ్గర నుంచి అయితే నాకు వర్క్ అయితే చాలా ఈజీ అయిందండి. అంటే ఎక్స్ట్రాగా చేసి పెట్టుకోవాలి అనుకున్నా, లేదంటే అప్పటికప్పుడు ఒక్కొక్క రోజు మనకు ఓపిక చూడండి, అలాంటప్పుడు చేయాలన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీలో ఎవరైనా తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. నేను పర్సనల్గా కిచెన్లో వాడుతున్నాను కాబట్టే చెప్తున్నాను. నాకు బాగా హెల్ప్ఫుల్ అనిపించింది. అండ్ మేగడ చేసుకోవడం కూడా దీంట్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మొన్న ఒక రోజు ఇలాగే ట్రై చేశాను. ఆ రోజు కూడా షూట్ చేద్దాం అనుకున్నాను బెండకాయ కర్రీ. కానీ ఏమో ఎందుకులే, ఒక్కసారి నేను చేసిన తర్వాత మీతో షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసేసి నేను ట్రై చేశాక మీతో షేర్ చేస్తున్నటువంటి రెసిపీ అనమాట. అంటే సేమ్ కర్రీ కాదు, వేరే రకం, అంతే, తేడా ఏం లేదు. ఇప్పుడు నేను ఆయిల్ బదులుగా వేసింది పాల మీద మీగడ. ఇది వచ్చేసి నేను ఎక్కడ చూసానంటే మంతెన సత్యనారాయణ రాజు గారు నూనె బదులుగా ఇది వేస్తూ వండుతూ ఉంటారు. కొంచెం సేపు అయిన తర్వాత మన మీగడ అనేది వేడికి కరిగి ఆయిల్ లాగానే వస్తుందండి. కాకపోతే ఆ వదిలినప్పుడు మనకి మీగడ మీద కొంచెం తరకలుగా కనిపిస్తుంది చూడండి, అది కొంచెం స్టిఫ్గా అయినట్టు అనిపిస్తుంది. సో బెండకాయ కర్రీ వండి చూశాను, నాకైతే ఏం టేస్ట్లో డిఫరెన్స్ అనిపించలేదు. నూనె వేసి చేసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉందనమాట. పర్లేదు, అదే ధైర్యంతో ఇవాళ మీకు చూపించవచ్చు అని చెప్పేసి షూట్ చేసి వండుతున్నాను. దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ చపాతీ సొరకాయ కలిపేసి పెట్టుకున్నాం కదా, సో కొంచెం గ్రేవీగా ఉండే కర్రీ అయితే బాగుంటుంది కాబట్టి చూస్తే ఫ్రిడ్జ్లో దోసకాయ ఉంది, సరే దోసకాయ టమాటా వండేద్దామని చెప్పి ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇందాక మీకు బాండి ఆల్రెడీ మార్నింగ్ ఫ్రై చేసింది చూపించాను కదా, దాంట్లోనే మళ్ళీ చేసేస్తే అడుగంటినట్టుగా మళ్ళీ టేస్ట్ స్మెల్ మారిద్దామని చెప్పేసి దాన్ని ఒకసారి కడిగేసే పెట్టుకున్నాను, ఎందుకని మంచిదని. సో మనకి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే ఇలా పాల నుంచి తీసిందే డైరెక్ట్గా ఇలా వండుకోకుండా కాస్త మనము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని ఒకసారి వెన్నపూసలాగా తీసి పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్ అనిపించింది. అంటే మనం నూనెలో వేసినప్పుడు మీరు గమనించారా, కొంచెం అడుగంటినట్టుగా అయింది కదా, సో అది ఫ్రై వాటికి ఏంటంటే అలాగే ఉండిపోద్ది. ఇదేంటంటే గుజ్జుగా మనము లిక్విడ్ అంటే నీళ్లు పోసి వండుకుంటాం కాబట్టి కలిసిపోయింది. కానీ లేకపోతే అడుగంటింది అలాగే ఒక మాడులాగా ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతూ ఉంటుంది కదా మాడి. సో అది ఒక్కటి అనిపించింది ఆ మనసుకి. సో ఈరోజు ఏంటంటే ఉన్న పాలు మీరు చూసారు కదా, నేను ఆ మీగడ సపరేట్ చేసి కాచేసి పెరుగు తోడుపెట్టాననమాట. అందుకని చెప్పేసి మిగిలిన మీగడ అలాగే వేసేసాను. దాన్ని కొంచెం మనం చిలుక్కొని వెన్నపూసలాగా తీసుకొని అది వాడుకున్నాం అనుకోండి బెటర్. మనకి ఆయిల్ ఎక్కువ కూరల మీద అని కాదు, మేమంటే కొంచెం తక్కువ కూరలు చేస్తాను కాబట్టి నాకు నడిచిపోతుంది. సో ఎవరి కన్వీనియన్స్ వాళ్ళదండి. మనం చెయ్యాలి అనుకుంటే చేస్తాము, ఇబ్బంది అనుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఎప్పటినుంచో చేయలేక ఆ రోజు మా హస్బెండ్ అడిగి మరి ఇలా చేస్తాను, ఏమీ అనుకోవద్దు అని చెప్పి పర్మిషన్ తీసుకొని వండా. తనకి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా తిన్నారు. అందుకని ఇవాళ ప్రయోగం చేశాను. ఇంకా కూర అయిపోయింది. సొరకాయని ఇలాగ సీల్ చేసేసామనుకోండి పాడవకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఇంకా దీని తర్వాత కర్రీ అయిపోయింది. ఇంకా చపాతీ చేసేస్తే ఫినిష్ అయిపోతుందనమాట. హ్యాపీగా సొరకాయ చపాతీ అండ్ దోసకాయ టమాటా కర్రీ మంచిగా తినేయచ్చు. ఇలాంటి మంచి ఆయిల్ ఫ్రీ అండ్ లో క్యాలరీ డైట్స్ ఇలాంటివన్నీ కూడా నేను ట్రై చేస్తూ డెఫినెట్గా మీతోటి కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మంచి వ్లాగ్స్ చేస్తానని డెఫినెట్గా వస్తాయి. ఇంకా చపాతీలు కూడా చేసేసాను. కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా మనం ఇందాక రెడీ చేసుకున్న బౌల్లో సర్వ్ చేసుకుని హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చిందా? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.